తెలంగాణలో లంబాడీలు అని, ఆంధ్రప్రదేశ్లో షుగాలి అని, ప్రపంచం మొత్తంలో బంజారాలుగా పిలువబడే జాతి మా బంజారా జాతి. మరి మా బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ చరిత్రను ఈరోజు తెలుసుకుందాం. సేవాలాల్ ఒక ఆధ్యాత్మిక గురువు, సామాజిక సంస్కర్త. సేవాలాల్ను తలవకుండా మా బంజారాలలో ఏ చిన్న కార్యక్రమాన్ని కూడా చేయరు. ఎందుకంటే ఆ సేవాలాల్ మహారాజ్ని తలుచుకొని ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా అంతా శుభమే జరుగుతుందని మా బంజారాల యొక్క నమ్మకం. సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని రామ్జీనాయక్ తండాలో జన్మించాడు. సేవాలాల్ మహారాజ్ తండ్రి భీమా నాయక్, తల్లి ధర్మణిబాయి. శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ బంజారాలను చైతన్యపరిచి మంచి మార్గంలో నడిపారు. బంజారాల హక్కుల కోసం నైజాం రాజులతో, బ్రిటిష్ వాళ్లతో పోరాడారు. సేవాలాల్ మహారాజ్ తన జీవిత మొత్తాన్ని బ్రహ్మచారిగా ఉండి శ్రీ జగదంబ మాతకు తన జీవితాన్ని అంకితం చేశాడు. సేవాలాల్ మహారాజ్ ఆ జగదంబ మాత భక్తుడు. సేవాలాల్ మహారాజు మహిమలు కలవాడని, ఆ జగదంబ మాత ఆశీస్సులతో జన్మించాడని పూర్వీకులు చెబుతారు.